హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఈ ఎండాకాలంలో మనం అన్నం తినకుండా ఉండగలుగుతామేమో కానీ మంచినీళ్ళు తాగకుండా మాత్రం అస్సలు ఉండలేము. అందులో చల్లటి మంచినీళ్ళు కొంచెం వేడిగా ఉండేవి అనుకోండి అస్సలు తాగాలనిపించదు. చల్లగా ఉండేవి అనుకోండి అసలు ఎంత హాయిగా ఉంటుందో. బయట ఎండకి వెళ్ళేసి వచ్చి ఇంట్లో చల్లటి నీళ్లు తాగామనుకోండి అసలు ఎంత హాయిగా అనిపించిద్దో. వడదెబ్బ అనేది తగలకుండా ఉండిద్ది. కుండలో మంచినీళ్ళు అయితే ఇంకా మంచిది. కుండ అయితే లేదు, పాత కుండ ఉంది. మరి అది కూలింగ్ వచ్చిద్దో రాదా అని చెప్పేసి అదైతే వాడట్లేదు. క్యాన్కే ఇలా క్లాత్ అయితే ఒకటి చుట్టేసి ఇంకా దానికి నీళ్ళు అయితే చల్లుతా ఉన్నాము. ఆరిపోయినప్పుడల్లా మళ్ళీ వాటర్ పోస్తా ఉన్నాను. గోధుమ పిండి అయితే జల్లెడ పట్టాను. అవి చీమలు ఉన్నాయి, అవే చూపిస్తున్నాను. అంత క్లియర్గా కనిపించట్లేదు కానీ చీమలు అయితే చాలా ఉన్నాయి. చీమల మందు అయితే రాశాను. మందు రాసినా కానీ అసలు చీమలు పోలేదు, అలాగనే ఉన్నాయి. అందుకనే ఇంకా వాడేటప్పుడల్లా జల్లెడ పడుతున్నా. క్యాన్కి క్లాత్ చుట్టి వాటర్ చల్లుతున్నా కదా, మంచినీళ్ళు అయితే బాగా చల్లగా ఉంటున్నాయి. అక్కడ నేను నీళ్లు పోసినా కానీ ఆ నీళ్ళు అనేవి బయటకు వెళ్ళిపోతాయి. పక్కన గొంతుంది కదా, ఆ గొంతుకి వెళ్ళిపోతాయి. అందుకని అక్కడైతే పెట్టేశాను. ఇంకా వాటర్ అప్పటికప్పుడు పోసినా కానీ ఇబ్బంది ఉండదు. మళ్ళీ క్లాత్ తీసుకెళ్ళి అది ముంచి మళ్ళీ పిండేసి తీసుకొచ్చి చుట్టాల్సిన అవసరం లేదు. నీళ్ళు అనేవి బయటకు వెళ్ళిపోతాయి. అందుకని ఇంకా అలా అయితే పోస్తున్నాను. ఇంక ఇప్పుడు పిండి అయితే కలుపుతున్నాను. ఈరోజు టిఫిన్ అయితేనేమో ఇంకా దోశల పిండి అయితే కొంచెమే ఉంది. ఆ కొంచెం పిండితో ఇంకా సరిపోదులని చెప్పేసి అందులో గోధుమ పిండి కలిపేసి అయితే దోశలు పోస్తున్నా. పిండి అనేది మనకి ఉండలు లేకుండా త్వరగా కలవాలంటే ఇంక ఇలా మిక్సర్ ఉంటుంది కదా మన ఇళ్ళల్లో, ఆ మిక్సర్ తీసుకొని కలిపేసామనుకోండి బాగా కలిసిపోయిద్ది. ఎక్కువ వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. మనం కొంచెం వాటర్ పోసామనుకోండి ఉండలాగా చుట్టుకుంటూ వస్తుంది, అసలు తిరగను కూడా తిరగట్లేదు. అందుకని కొంచెం ఎక్కువ వాటర్ పోసి తిప్పామనుకోండి బాగా కలిసిపోయిద్ది. పిండి కూడా కొంచెం లూజుగానే కలుపుకోవాలి. మనం దోశల పిండి ఏం చేస్తామంటే మధ్యలో పోసేసి రుద్దుతాం కదా, ఇదైతే అలా కాదు. అలా రుద్దామనుకోండి రాదు, గరిటతో పాటే లేసి వచ్చేసిద్ది, ఉండలు ఉండలుగా అయిపోయిద్ది. అందుకని పిండి అనేది కొంచెం పలచగా కలిపేసుకొని మొత్తం ఇలా దోశ పెనం మీద పోసేసుకోవాలి. ఇలా పోస్తే దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మా నవీన్ అయితే బాగా ఇష్టంగా తింటాడు ఇలాంటి దోశలు అయితే. వీటిల్లోకి నాకు ఇంకొక ఉపయోగం ఏంటంటే చట్నీ అడగడు. చట్నీ వాడు ఇష్టపడరు దీంట్లో తినడానికి. ఇలా కారం చల్లిస్తే బాగా ఇష్టంగా తింటాడు. నాకు కూడా చట్నీ చేసే పని అయితే తప్పిద్ది. దోశ పోసినప్పుడు మనం కారం చల్లకూడదు. దోశ మళ్ళీ తిప్పేస్తాం కదా, తిప్పేసినప్పుడు మళ్ళీ తీసేసి ఇంక ఇప్పుడు పైన కారం చల్లుకొని కొంచెం ఆయిల్ వేసామనుకోండి ఇంక మళ్ళీ దాన్ని మనం తిప్పేయం కదా, మాడకుండా ఉంటుంది. మనం కారం చల్లేసి తిప్పేసామనుకోండి ఆ కారం మొత్తం నల్లగా మాడిపోయి టేస్ట్ అనేది మారిపోయింది. అసలు టిఫిన్ పునుగులు అయితే చేద్దాం అనుకున్నా, పునుగులు చేయక చాలా రోజులు అవుతుందని చెప్పేసి. కాకపోతే ఎండలు ఎక్కువగా కాస్తున్నాయి, అందులో మేము మిరపకాయలు అయితే కోస్తున్నాము. ఇంక నేనైతే వెళ్ళట్లేదు ఎండలు ఎక్కువగా ఉన్నాయని. అదిగాక మధ్యాహ్నానికి 12 గంటలకల్లా వస్తున్నారు. నవీన్ ఏమో స్కూల్కి వెళ్ళాలి, వాడికి 7-7:30 దాకా ఇంక వాడికి టిఫిన్ చేయటం వాడు వెళ్ళటం ఆ పని అయితే సరిపోయిద్ది. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళట్లేదు. మా ఆయన అయితే టిఫిన్కి వస్తాడు ఇప్పుడు. ఇంకా ఆయిల్ ఫుడ్ ఎందుకులే అని చెప్పేసి చేయకుండా ఇంక ఇలా దోశలు అయితే పోసాను. ఈ ఎండలకు ఆయిల్ ఫుడ్లు, పచ్చళ్ళు, కారాలు అనేవి ఎంత తక్కువగా తింటే అంత మంచిది. పచ్చళ్ళని చూస్తే మాత్రం మనసాగదు నాకైతే మాత్రం. అందులో ఎండాకాలమే కదా పచ్చళ్ళ సీజను. మనం కొత్తగా పచ్చళ్ళు పెట్టుకునేది ఎండాకాలమే. అందులో మొన్నే నేను టమాటా పచ్చడి పెట్టాను. టమాటా పచ్చడి అంటే గుర్తుకొచ్చింది, నేను తీసుకున్నప్పుడు కేజీ 20 రూపాయలు. మళ్ళీ నిన్న టమాటాలు తీసుకున్న కేజీ 30 రూపాయలు అంట. 10 రూపాయలు పెరిగిపోయింది. ఇంకా ఉండే కొద్దీ ఎక్కువ పెరిగిపోతాయేమో. ఎవరైనా పచ్చడి పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడే తీసుకొని పెట్టుకోవడం అయితే బెస్ట్. ఉండే కొద్దీ అయితే రేట్లు పెరుగుతాయి. ఈ ఎండలకు అసలుకి ఎంత త్వరగా పనులు చేసుకుంటే అంత మంచిది అనుకోండి. కొంచెం లేట్ అయినా సరే పనులు చేయలేము. వంటగదిలో ఉన్నామనుకోండి చెమటలు గారిపోతాయి. ఇలా బయటకు వచ్చి పనులు చేసుకోవాలన్నా సరే ఎండ వచ్చేసిద్ది. ఫస్ట్ నవీన్కైతే టిఫిన్ చేసి ఇచ్చాను కదా, వాడు స్కూల్కి వెళ్ళాలని చెప్పేసి. ఇంకా తర్వాత వెంటనే వచ్చేసి అంట్లన్నీ బయటేసి బట్టలు అయితే నానబెట్టేశాను. ఈలోపు నేనైతే వేడి నీళ్ళు తాగాను. ఎంత ఎండాకాలం అయినా సరే వేడి నీళ్ళు తాగుతాను. ఇంకా మాకు అలవాటు అయిపోయింది. మా ఆయన తాగుతాడు, నేను తాగుతాను, నవీన్ కూడా తాగుతాడు. వాడు ఒక్కోసారి ఎగ్గొడతా ఉంటాడు తాగకుండా, నేనే గుర్తు చేసేలా తాపిస్తూ ఉంటాను. హెల్త్కు చాలా మంచిది. మరి ఎక్కువ వేడి తాగలేకపోయినా సరే కొంచెం గోరువెచ్చగన్నా తాగటం అయితే మంచిది. అందులో ఈ ఎండలకు మనకి బాగా వేడి చేస్తూ ఉంటుంది. ఎంత వాటర్ తాగినా సరే ఎందుకనో బాగా వేడి చేసిద్ది. ఆ వేడి అనేది కొంచెం తగ్గాలంటే మాత్రం ఉదయాన్నే ఇలా హాట్ వాటర్ తాగటం మంచిది. మనం రోజు మొత్తం మీద ఎంత నీళ్లు తాగినా కానీ అంత ప్రభావం చూపించదు మన మీద. ఉదయాన్నే తాగిన నీళ్ళే మాత్రం మనకు బాగా పనిచేస్తాయి. మన బాడీ అనేది బాగా కూల్ చేసిద్ది. ఉదయాన్నే వాటర్ తాగటం వల్ల కూడా మనకు పాస్ అనేవి ఎక్కువగా వస్తాయి.
ఇంకా మన ఒంట్లో ఉన్న మలినం మొత్తం పోతూ ఉంటుంది. అందుకనే అలవాటు చేసుకోండి చాలామంది. ఇప్పుడు ఎక్కువ తాగుతూనే ఉన్నారు. అందులో కొంచెం నిమ్మరసం వేసుకొని తాగితే ఇంకా మంచిది. నాకున్న కొంచెం మంచి అలవాటు అంటే ఇదేననుకోండి. హెల్త్ పరంగా కొంచెం వాటర్ అయితే తాగుతూ ఉంటాను. నా సబ్స్క్రైబర్స్ ఇంకా మీరు కూడా ఎవరైనా అలవాటు లేని వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అలవాటు చేసుకోండి. దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. ఇంకా అంట్లు మొత్తం అయితే కడిగేసాను. అంట్లన్నీ కడిగేసిన తర్వాత బట్టలు అయితే ఉతికేస్తున్నా. ఈరోజు గాబులో వాడుకునే డబ్బాలు చెంబులు అవన్నీ ఉంటాయి కదా, కొంచెం పాచి పెట్టినవి. అందుకని ఇంకా స్టీల్ కబ్బర్ తీసుకొని మొత్తం అయితే రుద్దేశాను. బకెట్ కూడా అడుగున కొంచెం పాచి పెట్టినట్టుగా కనిపించింది. అందుకని మొత్తం అయితే రుద్దేశాను. ఇంక ఈ టబ్ అయితే ఎప్పుడు క్లీన్ చేయను. ఇంక ఇది బట్టలు ఉతుక్కోవడానికి వేరే వాటికి ఏం వాడం కదా అని చెప్పేసి ఇంక దీన్ని అయితే ఎప్పుడు కడిగి అయితే క్లీన్ చేయను. బట్టలు ఉతికేస్తాను, ఇంకా పక్కన పడేస్తాను. గాబులో వాడుకునే చెంబులు డబ్బాలంటే ఇంకా వాటితో మనం మొహం కడుక్కోవటం అన్నిటికీ వాడుకుంటూ ఉంటాం కదా. ఇంకా అందుకోసం అని చెప్పేసి అవి పాచి పట్టకుండా ఎప్పటికప్పుడైతే క్లీన్ చేస్తూ ఉంటాను. అంట్లు పని బట్టల పని అయిపోయిన వెంటనే ఇంకా వంటగదిలోకి వచ్చేసి కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను. నైట్ కూరగాయలు వస్తే తీసుకున్నాను. ములక్కాయలు టమాటాలు కొన్ని బంగాళదుంపలు అవి అయితే తీసుకున్నా. ఇంక ఈరోజు అయితే ములక్కాయ టమాటా కూర చేస్తున్నా. ఊరికెళ్ళే పని అయితే ఉంది. మా అక్క వాళ్ళ ఊరు తిరణాల, పాకాలపాడు తిరణాల. ఇంకా రేపు పొద్దున వెళ్దామా సాయంత్రం వెళ్దామా అనుకుంటున్నా. సాయంత్రం వెళ్ళేటట్టయితే ఇంకా సాంబార్ అయితే అవసరం ఉండదు. ఉదయం వెళ్ళేటట్టయితేనేమో పప్పు వండి చారు పెడదాం, ఉదయం పూట టిఫిన్లోకి అన్నంలోకి అన్నిట్లోకి ఉపయోగపడిద్దిలే అనుకున్నాను. కాకపోతే సాయంత్రం పూట వెళ్దాం అనుకుంటున్నాను. ఇంక నవీను సాయంత్రం వెళ్దాంలే, మళ్ళీ రేపు సాయంత్రం ఉండటానికి ఏంటంటే వాడికి ఎగ్జామ్ అంట, నైట్ ఉండటానికి కుదరదు. తిరణాలైనా సరే ఇంక ఇంటికి రావాలి. అందుకోసం అని చెప్పేసి ఇంక ఈ పూటే సాయంత్రం వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా మళ్ళీ సాంబార్ పెట్టడం ఇంకా అదంతా ఎందుకులే అని చెప్పేసి ములక్కాయ టమాటా కూర అయితే చేస్తున్నా. కూర అయిపోయిన వెంటనే కొంచెం తీసి అయితే ఫ్రిడ్జ్లో పెడతాను. ఎందుకంటే రేపు మా ఆయన తినడానికి ఉంటుంది కదా మధ్యాహ్నం పూట. సాయంత్రం పూట అయితే ఇంకా తిరణాలకు వస్తాడు, ఇంకా అక్కడే భోజనం చేస్తాం కాబట్టి అవసరం ఉండదు. మధ్యాహ్నానికి ఒక్క పూటకి ఇంకా కొంచెం గిన్నెలో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనుకోండి, ఇంకా ఆయన అన్నం తినేటప్పుడు అయితే తీసుకొని తింటాడు కదా. నేను మాత్రం ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు పనులు తేలిగ్గా అయిపోయేటట్టు చూసుకోవటం, ఏ కూర చేద్దామా అని చెప్పేసి ముందే ఆలోచించుకుంటాను, అప్పుడప్పుడు టెన్షన్ పడకుండా. కూర అయితే పొయ్యి మీద వేసాను కదా, నేను టిఫిన్ తింటా టీ తాగుతా ఈ పనులు చేసుకునేటప్పటికి కూర ఉడికిద్ది. ఇంకా మళ్ళీ ఆ పనులు చేసుకుంటా ఎలాగో మనం టిఫిన్ తింటా ఖాళీగానే కూర్చుంటాము. ఆ సమయంలో కూర ఉడికిద్ది కదా, మనం అటు ఇటు తిరుగుతా వంటగదికి దగ్గరలోనే ఉంటాం కాబట్టి కూర చూసుకుంటా ఉండొచ్చు. ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత కూర చేసుకోవాలంటేనేమో కష్టంగా ఉంటుంది. ఈ ఎండలకు అసలు ఎక్కువసేపు వంటగదిలో కూడా ఉండలేకపోతున్నాం. అందుకని త్వరగా పనులు చేసుకోవటం అయితే బెస్ట్. టిఫిన్ తినేసి అంతకుముందు అయితే రోజు కాసేపు కూర్చునేదాన్ని, ఫోన్ చూసుకుంటాను, వీడియోలు చూసుకుంటాను. అలా కాసేపు ఒక అరగంట సేపు అయినా సరే కూర్చుంటాను. ఇంక ఇప్పుడైతే అలా కూర్చోట్లేదు. టిఫిన్ తినేసి ఇంక వెంటనే ఇల్లు ఊడవటం తుడవటం ఈ పనులు అయితే పెట్టుకున్నాను. ఈ పని అనేది కదా మనకు కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ ఇవన్నీ దులుపుకుంటా క్లీన్ చేసుకుంటా మనం ఇల్లు అనేది శుభ్రంగా ఊడ్చుకుంటా రావాలి కదా, కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది. మా ఇల్లు చిన్న ఇల్లు అయినా సరే నాకు ఊడవటానికి తుడవటానికి మొత్తం ఒక గంట టైం అయితే పట్టిద్ది. అందులో నా పని కూడా నిదానమే, ఫాస్ట్గా చేయలేను నేను. అందుకని నా వీలుని బట్టి నేను పనులు అయితే ప్లాన్ చేసుకుంటా ఉంటాను. ఇంక ఇదిగోండి వంటగదికి స్టిక్కర్స్ అవి అంటించాను కదా, బాగా అంటుకోలేదు. ఎందుకంటే ఇవి స్టిక్కర్స్ అంటించేటప్పుడే గోడకు పెట్టేసి అడుగున ఉంటుంది కదా వైటుది, దీనికి అంటించి ఉంటుంది స్టిక్కరు. అది తీసేస్తా మనం అంటించుకోవాలంట. నేనేం చేశానంటే ఫస్ట్ ఇంకా అది అడుగునున్నది వైట్ పేపర్ మొత్తం తీసేసిన తర్వాత గోడకు అంటించాను. అలా అంటించడం వల్ల ఏమో కానీ బాగా అయితే అంటుకోలేదు, అక్కడక్కడ లేస్తూ ఉంది. ఎంతో ఆశపడి తీసుకున్నాను బాగుంటుందిలే అని చెప్పేసి, కాకపోతే బాగా అంటుకోవట్లేదు. మా ఆయన ఇంత రేటు పెట్టి తీసుకున్నావు సరిగ్గా అంటుకోవట్లేదు, ఇది ఉండిద్దా ఉండదా అంటున్నాడు. ఈ వేడికి ఉండిద్దా ఉండదని భయం వేస్తుంది. ఫస్ట్ టైం అంటించడం కదా, ఇంకా 2-3 రోజులు బట్టి వంట చేస్తున్నా కదా బాగానే ఉంది. పేపర్ కానీ కొంచెం వేడికి కరిగినట్టుగా ఉండటం అలా అయితే ఏం లేదు, బాగానే ఉంది. చూడాలి మరి ఎన్నాళ్ళు వచ్చిద్దో. ఇంకా అక్కడక్కడ లేస్తుంది కదా, ఇంకా అదైతే నేను ప్లాస్టర్ పెట్టి అంటిద్దాంలే అనుకుంటున్నాను. వైట్ ప్లాస్టర్ తీసుకొచ్చామనుకోండి మనం అంటించినా కూడా కనిపించదు. ఇంకా దాన్ని పెట్టి అయితే అంటించాలి. ఎలాగలా దాన్ని ఉపయోగపడే విధంగా చూసుకోవాలి కదా, మనం ఇన్ని డబ్బులు పెట్టి తీసుకున్నప్పుడు. ఇన్ని డబ్బులు అంటే ఎన్ని డబ్బులు అండి, 300 అనుకో. ఏదైనా సరే ఎక్కువ రోజులు మన్నికి రావాలి కదా. ఇంకా గ్యాస్ పొయ్యి మొత్తం అయితే తుడిచేసాను. నీట్గా తుడుచుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది.
అంతకుముందు క్లీన్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపించేది. గ్యాస్పై కొంచెం ముందుకు లాగేసాను అనుకోండి, నేను అడ్డం పెడతాను కదా అట్టలాంటివి, అవి ముందు పడతా ఉంటాయి. అంత కంఫర్ట్గా అనిపించేది కాదు. ఇప్పుడు మాత్రం చాలా ఈజీగా ఉంది క్లీన్ చేసుకోవడానికి. ఇంకా టైల్స్ అవి ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది కదా, ఏమన్నా మరకలు పడ్డా కానీ పొయ్యి కూడా శుభ్రంగా పీచు తీసుకొని నీట్గా రుద్దేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. నాకైతే ఇంకా అవకాశం ఉండదు కదా, ఇంకా వాటర్ జల్లేసి క్లీన్ చేసుకోవటమేను. మిక్సీ కూడా తుడిచేసాను. మిక్సీ మీద నేను ఒక క్లాత్ వేసి ఉంచుతాను, దుమ్ము పడిద్దని. ఈ కలర్ మిక్సీలు ఏంటంటే కొంచెం దుమ్ము పడ్డా కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి, అందుకని చెప్పేసి నేను క్లాత్ వేసి ఉంచుతాను. బండ్ల తుడిచేటప్పుడు చూడండి ఈ మంచం కింద నా పరిస్థితి. మంచం కింద అయితే కొన్ని పెడతాను. నవీన్ స్కూల్ నుంచి బ్యాగ్ అయితే తీసుకొచ్చాడు, ఆ బ్యాగ్ ఒకటి పెట్టి ఉంచుతాను. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా టమాటాల బాక్సు, ఆ బాక్సులోనైతేనేమో మా అమ్మాయి బట్టలు పెట్టాను, రోజువారీ వేసుకునేవి, కొంచెం పాతగా ఉన్నవి, ఇక్కడికి వచ్చినప్పుడు వేసుకుంటుందిలే అని చెప్పేసి దాంట్లో అయితే పెట్టుంచాను. అవేమో పడేయటానికి మనకు మనసు ఒప్పదు, పిల్లలేమో వేసుకోరు. కొత్త టాప్స్ అవి తీసుకున్నాయేమో హాస్టల్కి తీసుకెళ్ళిద్ది అక్కడ వేసుకోవడానికి. కొంచెం పాతవి అవి అయితేనేమో ఇంటి దగ్గర ఉంచుతాను, ఎప్పుడన్నా వచ్చినప్పుడు వేసుకుంటారులే అని చెప్పేసి. ఇంకా అవన్నీ తీసి ఓడవటం, మళ్ళీ తుడవటం, ఇది రోజు నా డ్యూటీ ఇంతేననుకోండి. వాటిని తీయకుండా ఊడ్చాను అనుకోండి, వీటి కింద డస్ట్ ఉందేమో, మళ్ళీ అదంతా ఇటు వచ్చేసిద్ది అని ఇంకా నాకైతే మనసు ఒప్పదు, కంఫర్ట్గా అనిపించదు. అందుకని చెప్పేసి ప్రతిరోజు తీయాల్సిందే, తీసి ఊడవాల్సిందే, తుడవాల్సిందే. ఇంకా నాకు అదొక అలవాటు. తుడిచేసి మళ్ళీ అవన్నీ అయితే ఇంక మంచం కింద అయితే సర్దేశాను. కొంతమంది సిస్టర్స్ అయితే కామెంట్లు అడుగుతూ ఉంటారు, మీది సొంత ఇల్లా అద్దిల్లా అని. పల్లెటూరులోనే ఉంటాం కదండి, పల్లెటూరులో ఎక్కువ శాతం అందరికీ సొంత ఇల్లే ఉంటాయి. అద్దె ఇల్లు అనేది చాలా తక్కువ ఎవరికో. సిటీల్లో అయితే సొంత ఇల్లు మనం కొనలేము, కట్టలేము, అవన్నీ మన వల్ల అయితే కాదులే. కానీ పల్లెటూరులో ఇంకా సొంత ఇల్లు లేకుండా ఎలా ఉంటుంది, సొంత ఇల్లేను. మా ఇంటిని కొత్త మోడల్గా ఎప్పటికి మార్చుతామో ఏమో, ప్రస్తుతానికి ఇంక ఇలాగనే కంటిన్యూ అయితే చేస్తున్నాం. ఇప్పుడేమో పిల్లల చదువులు ఉన్నాయా, మనం కాస్త కోస్తా సంపాదించుకున్న డబ్బులన్నీ పిల్లల చదువులకే ఖర్చు అవుతున్నాయి. పంటలు కూడా సరిగ్గా పండట్లేదు, ఒక సంవత్సరం పండితే ఒక సంవత్సరం అయితే పండట్లేదు. ఈ సంవత్సరం మిరపకాయలకైతే బాగా రేటు ఉంది, కాకపోతే మాకు సరిగ్గా పండలేదు. ఏం చేస్తాం చెప్పండి, అన్ని రోజులు ఒకలాగానే ఉండవుగా. పోయిన సంవత్సరం మిరపకాయలు బాగా పండినాయి, అప్పుడు రేటు తక్కువగా ఉంది. ఇప్పుడు బాగా రేటు ఎక్కువగా ఉంది, మంచి రేటు ఉంది మిరపకాయలకి. ఏం చేస్తాం, మిరపకాయలు సరిగ్గా పండలేదు. ఇంక ఇల్లు అయితే మొత్తం తుడిచేస్తాను. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి.